బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణలో నిరుద్యోగులకు గుడ్ న్యూస్. ఎప్పుడు ఏ ఉద్యోగానికి నోటిఫికేషన్ వస్తుందో ఇక ముందే చెప్పేస్తారు. జాబ్ క్యాలెండర్ విడుదల చేయాలని మంత్రివర్గ సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. అసెంబ్లీలో రేపు జాబ్ క్యాలెండర్ను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విడుదల చేయనున్నారు. తెలంగాణలో నిరుద్యోగులకు గుడ్ న్యూస్ అందించింది రేవంత్ సర్కార్. ఎప్పుడు ఏ ఉద్యోగానికి నోటిఫికేషన్ వస్తుందో కూడా ఇక నుంచి ముందుగానే తెలిసిపోనుంది. జాబ్ క్యాలెండర్ విడుదల చేయాలని మంత్రివర్గ సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. అసెంబ్లీలో రేపు జాబ్ క్యాలెండర్ను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విడుదల చేయనున్నారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి వివరాలు మా ప్రతినిధి సైదులు అందిస్తారు. కేబినెట్ సమావేశం ముగిసింది. అయితే కేబినెట్ సమావేశంలో కొన్ని కీలకమైన అంశాలు కేబినెట్ నిర్ణయం తీసుకుంది. ముఖ్యంగా రేపు అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా రేపు అసెంబ్లీ లో జాబ్ క్యాలెండర్ విడుదల చేయనున్నారు సీఎం రేవంత్ రెడ్డి. దాంతో పాటుగా గౌరవెల్లి ప్రాజెక్ట్ సంబంధించి ఎప్పటి నుంచో కూడా అది చాలా పెండింగ్ ఉంది. సో అది కూడా పూర్తి చేయాలని చెప్పేసి కేబినెట్ నిర్ణయం తీసుకుంది. సో దానిలో భాగంగా 437 కోట్ల రూపాయల వరకు కూడా దానికి కేటాయించారు. కేబినెట్ ఆమోదం కూడా తెలపడం జరిగింది. సో ఇక వాయనాడు మృతులకు కేబినెట్ సంతాపం తెలిపింది. వాయనాడు బాధితులకు ఆర్థిక సహాయం చేయాలని చెప్పేసి కేబినెట్ నిర్ణయం కూడా తీసుకుంది. ఇక జాబ్ క్యాలెండర్ ఎంతో మంది నిరుద్యోగులకు కేబినెట్ నిర్ణయం కూడా తీసుకుంది. ఇక జాబ్ క్యాలెండర్ ఎంతో మంది నిరుద్యోగులకు గుడ్ న్యూస్ అని చెప్పవచ్చు. ఎందుకంటే జాబ్ క్యాలెండర్ విడుదల చేయాలని చెప్పేసి చాలా మంది నిరుద్యోగులు విడుదల చేయనున్నారు. ఎప్పటి నుంచి జాబ్ క్యాలెండర్ అంటే ప్రతి నెల, అంటే ఇప్పుడు ఆగస్టు నెల నుంచి కూడా ఉద్యోగాలు ఎలా ఇస్తారు ఏంటనేది కూడా మొత్తం కూడా ఇప్పుడు జాబ్ క్యాలెండర్ నెలవారీగా వాళ్ళు ఎప్పటికప్పుడు కూడా ఆ జాబ్ క్యాలెండర్ లో పొందుపరుస్తారు. కాబట్టి సో ఇక ఉద్యోగాలు ఎప్పుడు రిలీజ్ అయితే ఏంటనేది కూడా సో క్లారిటీ ఉంటుంది నిరుద్యోగులందరూ కూడా. సో వాళ్ళందరూ కూడా చాలా ఆనందంతో ఉన్నారు. ఎందుకంటే కొద్దిసేపటి క్రితమే కేబినెట్ కూడా ఆమోదం తెలిపింది కాబట్టి సో వారందరూ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. దాంతో పాటుగా హుస్నాబాద్ నియోజకవర్గంలోని గౌరవెల్లి ప్రాజెక్టుకు సంబంధించి అది ఎంతో పెండింగ్ ఉన్నది. సో పొన్నం ప్రభాకర్ కూడా ఖచ్చితంగా అది పూర్తి చేయాలని చెప్పేసి కూడా కేబినెట్ లో ఆయన ప్రస్తావన తీసుకొచ్చారు. దానిలో భాగంగా సీఎం రేవంత్ రెడ్డి కూడా ఖచ్చితంగా దాన్ని